జీవితంలో అసలు దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? డబ్బుకా, సుఖానికా, లేకపోతే జ్ఞానానికా? ఈ ప్రశ్నలకి సమాధానం వెతికి ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మాట్లాడే చెట్టు, ముగ్గురు స్నేహితుల ఈ ప్రయాణంలోకి పదండి అడుగుపెడదాం. చూసారా, మొత్తం కథకి మూలం ఒకే ఒక ప్రశ్న: డబ్బు, సుఖం, జ్ఞానం. ఈ మూడింటిలో ఏది గొప్పది? వాళ్ల ప్రయాణంలో ఈ ఒక్క ప్రశ్నే వాళ్ల తలరాతను ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఈ ప్రశ్నని కాస్త మనసులో పెట్టుకోండి కథ వింటున్నప్పుడు. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, ఒక దట్టమైన అడవి. అందులో దారి తప్పిపోయారు ముగ్గురు స్నేహితులు. ఇక్కడే మన కథ మొదలవుతుంది. అయితే ఆ ముగ్గురూ ఒక్కొక్కరూ ఒక్కో రకం. వాళ్ల స్వభావాలే ఈ కథను అసలు మలుపు తిప్పుతాయి. ముందుగా ఈ ముగ్గురు గురించి తెలుసుకుందాం. వాళ్ల వ్యక్తిత్వాలు చాలా చాలా వేరు. ఒకడు సోము, వాడికి తన స్వార్థం తప్ప ఇంకేదీ పట్టదు. రెండోవాడు రాము, వాడికి బద్ధకమెక్కువ, ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటాడు. ఇక మూడోవాడు బుజ్జి, చాలా తెలివైనవాడు, మంచి మనసున్నవాడు. మరి వీళ్ల స్వభావాలే వాళ్ల ప్రయాణాన్ని ఎలా మారుస్తాయో చూడాలి. అలా అడవిలో నడిచి నడిచి అలసిపోయున్నారు వాళ్ళు. సరిగ్గా అప్పుడే వాళ్లకొక అద్భుతం కనిపించింది. ఒక పెద్ద పురాతనమైన చెట్టు. కాని అసలు ఆశ్చర్యమేంటంటే, ఆ చెట్టు మాట్లాడటం మొదలుపెట్టింది. అవును, నిజంగానే ఈ ఒక్క సంఘటనే వాళ్ల జీవితాల్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఆ మాట్లాడే చెట్టు వాళ్లతో చెప్పింది, మీకొక బహుమతి ఇస్తాను అని. కానీ ఊరికే కాదు, దానికొక షరతు పెట్టింది. అదొక రకమైన పరీక్ష అన్నమాట. వాళ్ల జీవితంలో వాళ్లు దేనికెక్కువ విలువిస్తారో నిరూపించుకోవాలి. ఆ చెట్టు వాళ్లని సూటిగా ఒకే ప్రశ్న అడిగింది. ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏది? అంతే. ఈ ఒక్క ప్రశ్నకు వాళ్ళు చెప్పే సమాధానమే వాళ్ల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మరి వాళ్లు ఏం చెప్పుంటారు? ఇప్పుడు చూడండి, కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. ఒక్కొక్కరూ వాళ్ల మనసులో ఏముందో బయటపెట్టాలి. వాళ్లు చెప్పేవి కేవలం సమాధానాలు కాదు, అవి వాళ్ల భవిష్యత్తును నిర్దేశించే దారులు. మనమనుకున్నట్టే స్వార్థపరుడైన సోము ముందుకొచ్చాడు. అస్సలాలోచించకుండా వెంటనే చెప్పేశాడు. వాడి దృష్టిలో బంగారం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదట. అంతే, చెట్టు అతని కోరికని వెంటనే తీర్చేసింది. కళ్ల ముందే ఒక పెద్ద సంచి నిండా బంగారు నాణేలు ప్రత్యక్షమయ్యాయి. ఇంకేముంది, సోము ఆనందానికి హద్దే లేదు. కాని ఒక్కోసారి మనం కోరుకున్నది దొరకడమే పెద్ద సమస్య అవుతుంది కదండీ. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వాడి స్వార్థమే వాడికి శత్రువయ్యింది. ఆ బంగారాన్ని ఎవ్వరితో పంచుకోవటమిష్టం లేక ఆ బరువైన సంచిని తీసుకుని ఒంటరిగా పారిపోయాడు. చివరికేమైంది? వాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ బంగారమే వాడికి పెద్ద బరువైపోయి అడవిలో ఇంకా దారి తప్పేలా చేసింది. ఇక సోము సంగతి పక్కన పెడితే, రెండోవాడు మన బద్ధకస్తుడు రాము వంతు వచ్చింది. వాడి స్వభావానికి తగ్గట్టే ఏ కష్టం లేని సుఖమే అన్నిటికన్నా గొప్పది అని చెప్పాడు. చెట్టు వాడి కోరికను కూడా తీర్చేసింది. వెంటనే వాడి ముందు దూదిలాంటి మెత్తటి పరుపొచ్చేసింది. ఇంకేం కావాలి రాముకి? హాయిగా ఆ సుఖంలో మునిగిపోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాడు. అయ్యో, కాని ఆ సుఖమే వాడి పాలిట ఉచ్చుగా మారింది. వాడలా గాఢ నిద్రలో ఉండగా చుట్టూ ఉన్న చీకటి నుంచి క్రూర మృగాలు ఒక్కొక్కటిగా రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు వాడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. ఇక చివరిగా మన బుజ్జివంతొచ్చింది. వాడొక్క క్షణం ఆలోచించాడు. చాలా నెమ్మదిగా, వినయంగా ఇలా చెప్పాడు: ఈ ప్రపంచంలో జ్ఞానం, దయకన్నా విలువైనవింకేమీ లేవు. చూడండి, వాడి సమాధానం మిగతా ఇద్దరి కోరికలకి ఎంత భిన్నంగా, ఎంత లోతుగా ఉందో. మరి బుజ్జి సమాధానం ఎందుకు అంత ప్రత్యేకమైనది? వాడి ఎంపికలో దాగి ఉన్న అసలైన బలమేంటి? డబ్బు, సుఖం కంటే జ్ఞానం ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు మనం చూడబోతున్నాం. బుజ్జి సమాధానంతో ఆ చెట్టుకి చాలా సంతోషం వేసింది. అందుకే వాడికి వస్తువులివ్వలేదు, అంతకంటే ఎంతో విలువైన ఒక శక్తిని ఇచ్చింది. అదే జ్ఞానం. తన స్నేహితుల్ని ఎలా కాపాడుకోవాలో, ఈ అడవి నుంచి ఎలా బయటపడాలో ఆ దారిని చూపించే జ్ఞానాన్నిచ్చింది. ఇక చూడండి, ఆ జ్ఞానంతో బుజ్జి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ముందుగా తన తెలివిని ఉపయోగించి ఆ క్రూర మృగాల్ని భయపెట్టి రాముని కాపాడాడు. తరువాత డబ్బు మోజులో దారి తప్పిపోయిన సోముని వెతికి పట్టుకున్నాడు. చివరిగా ఇద్దరు స్నేహితుల్ని తీసుకొని ఆ అడవినుంచి సురక్షితంగా వాళ్ల ఊరికి దారి చూపించాడు. చూశారా, వాడి జ్ఞానం అందరినీ ఎలా రక్షించిందో?
మొత్తానికి వాళ్ల ప్రయాణం ముగిసింది. కాని సోముకి, రాముకి అసలైన జ్ఞానోదయం ఎప్పుడే మొదలైంది. వాళ్ళు జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. అప్పుడర్థమైంది వాళ్లకి తాము చేసిన తప్పు ఏంటో. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న బంగారం, హాయిగా నిద్రపోవాలనుకున్న సుఖం ఏవీ కూడా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని కాపాడలేకపోయాయి. కేవలం బుజ్జి తెలివి, వాడి స్నేహం మాత్రమే వాళ్ల ప్రాణాల్ని నిలబెట్టాయి. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి? చాలా సింపుల్. సంపద కంటే తెలివితేటలు గొప్పవి. స్వార్థం కంటే స్నేహం, ఒకరిపై ఒకరికుండే దయ గొప్పవి. ఇదే ఈ కథ మనకు నేర్పించే అసలైన విలువ. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న మనందరికోసం. ఒకవేళ ఆ మాట్లాడే చెట్టు మన ముందుకొచ్చి ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అని అడిగితే మన సమాధానం ఏమై ఉంటుంది? ఒక్కసారి మనస్సులో ఆలోచించుకోండే.